ఉగాది పండుగ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి, ఏ గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించాలా, ఏడాది మొత్తం అదృష్టం ఎలా కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఇక తెలుగువారి తొలి పండుగ ఉగాదికి సమయము వచ్చింది. రాబోయే విశ్వవసు నామ సంవత్సరం కోసం తెలుగు లోగిళ్ళు సన్నిద్ధమవుతున్నాయి. మార్చి 30వ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోనున్నాము. ఆ ఉగాది అనగానే కొత్త వస్త్రాలు ధరించడం, దేవాలయాలకు వెళ్ళడం, దర్శించడం, పచ్చడి తినడం వంటివన్నీ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ నాడు ఏ రంగు దుస్తులను ధరించాలి, ఏ దేవాలయాలను దర్శించుకున్నా ఏడాది మొత్తము మంచి జరుగుతుందో మనము ఈ వివరంగా తెలుసుకుందాం. ఇక మార్చి 30వ తేదీన ఆదివారం రోజున విశ్వవసు నామ సంవత్సరము ఉగాది పర్వదినం. ఈ ఏడాది రోజున ఆదివారం వచ్చింది కాబట్టి ద్వాదశ రాసుల వారు 27 జన్మ నక్షత్రాలు కలిగిన పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకనగా సూర్యుడికి ఎరుపు రంగుని నిర్వహిస్తాడు కాబట్టి ఎరుపు రంగుని వస్త్రాలను ధరించాలి. లేకపోతే బంగారు రంగు లేదా గోధుమ కలర్ అయిన దుస్తులను ధరించాలి. ఇక ఆ రోజున ఈ రంగులను ధరించడం దుస్తులను ధరించడం వలన సంవత్సరం అంతా శుభ ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఇక ఏ దేవాలయాన్ని దర్శించుకోవాలి అంటే ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి పండుగ నాడు అందరూ ద్వాదశ రాసుల వారు 27 జన్మ నక్షత్రాలు కలిగిన వారందరూ సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. సూర్య దేవాలయానికి వెళ్ళలేని వారు కనీసం సూర్యుడికి ఆలయాలకు వెళ్ళిన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సూర్యుడి ఉప ఆలయాలు అంటే ప్రధాన సూర్య దేవాలయాలు కాకుండా ఇతర దేవాలయాలు సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఉప ఆలయాలు కూడా లేకపోతే ఉగాది రోజున స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిగిన అక్షంతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహే సూర్య ఆదిత్యో అనే మంత్రాన్ని 12 సార్లు చెప్పిన సూర్యుడికి అర్ఘ్యము సమర్పించాలి. ఇలా చేసిన సంవత్సరం మొత్తము మంచి జరుగుతుంది. ఒకవేళ పైన చెప్పినవి ఏదీ చేయలేకపోయినా సూర్యుడికి అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణ ఆలయాన్ని దర్శించుకోవాలి. రామాలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, కృష్ణాలయం కానీ దర్శించుకున్నా మంచి జరుగుతుంది. కాబట్టి ఉగాది రోజున విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి. అలాగే ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాలు ఓం సూర్యాయ అని 21 సార్లు చదవాలి. ఇలా చదవడం ద్వారా సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరికైతే జన్మ జాతకంలో పితృదోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంపూర్ణమైన సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆరోగ్యం ప్రధానం, ఆదిత్యం భాస్కరం అంటారే. సూర్యనారాయణుడే మన జీవితం ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలంటే సూర్యుడి అనుగ్రహం తప్పకుండా మనకు ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యమైన జీవితాన్ని పొందగలుగుతాము, ఉండగలుగుతాము. ఇక ఆ రోజు ఏ దానం చేయాలి అంటే ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి గోధుమలు దానం చేస్తే మంచిదని అంటున్నారు. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి తినిపిస్తే ఏడాదంతా శుభ ఫలితాలు కలుగుతాయి. సూర్య దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇక ఏ స్తోత్రాలు చదవాలంటే ఆదిత్య హృదయం లేదా సూర్య అష్టకాన్ని ఉగాది రోజు చదివితే మంచిదని చెప్తున్నారు. ఇక సూర్య భగవాన్ని అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణ స్తోత్రాలు చదివినా మేలు జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ఎదిగేందుకు విష్ణు సహస్ర నామస్తోత్రము, శత్రుబాధలు తొలగిపోయేందుకు విష్ణు పంజర స్తోత్రము,
దిష్టి పోవడానికి, దోషాలు తొలగిపోవడానికి లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం, అన్ని కష్టాలు తొలగించే శ్రీరామ రక్ష స్తోత్రం చదవడం లేదా వినడం చేసినా మంచిదే అని మన పండితులు చెప్తున్నారు. ఇక ఏమీ చేయలేక ఏమీ చదవలేకపోతే అని బాధపడకుండా ఏ స్తోత్రానైనా విన్నా కూడా దాని యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మనకు మంచిని లభిస్తుంది. కావున తమకు తోచింది ఏదో దాన ధర్మం చేసుకుంటూ ఆ రోజు దైవారాధనలో సంపూర్ణంగా గడిపితే ఆ సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా మీరందరూ ఈ విశ్వవసునామ సంవత్సరము మీ అందరికి కూడా మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో సకల కార్యములందు విజయాలను పొందవలసిందిగా ఆ దేవుణ్ణి నేను కూడా మనసారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. ప్లీజ్ గివ్ మీ ద సపోర్ట్ టు మీ లైక్ దిస్. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి, తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏదో వివరంగా తెలుసుకుందాం. ఉగాది రోజున ఖచ్చితంగా హిందువులందరూ ఉగాది పచ్చడి తింటారు. అది తినకుండా మంచినీళ్లు కూడా తాగరు. అయితే గుళ్ళల్లో తీర్థం తీసుకునేటప్పుడు అయ్యగారు అకాల మృత్యుహరణం అంటూ మంత్రం చదువుతూ తీర్థాన్ని ఇస్తారు. కానీ కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఇంట్లో తిన్న తర్వాత దేవాలయాలకు సందర్శిస్తారు. ఉగాది పచ్చడి తినే ముందు కూడా ఒక మంత్రం చదువుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ మంత్రం గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడి పండుగకు మాత్రమే షడ్రుచుల మేళవింపు. పచ్చడిని తీర్థంగా తీసుకుంటాం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడ్డలను, కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశంతో ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు. ఉగాది పచ్చడి తినేటప్పుడు పఠించాల్సిన మంత్రం శతాయువజ్జ దేహాయ సర్వ సంపత్కరాయంచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని సేవించాలి. వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర దృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇక ఉగాది ప్రాశస్తాన్ని గురించి చెప్పే మరొక శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది. అబ్దదో నింబ కుసుమం శర్కర రామ్లాకృతైరుద్వం భక్షితం పూర్వయామే మే అస్య తద హర్షం సౌఖ్యదాయకం. అంటే ఈ శ్లోకం ఒక అర్థం ఏమిటంటే, ఉగాది నాడు వేపపూత, పంచదార, బెల్లము, చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంత సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం. ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఈ పచ్చడి ఉగాది రోజున మొదలెట్టిన శ్రీరామనవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే కూడా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనిని తీసుకోవడం వలన మూలంగా ఋతువులో వచ్చే మార్పులు కారణంగా ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉంటాయని చెప్తున్నాయి మన పురాణాలు. ఉగాది పండుగ రోజు ఏ రంగుల దుస్తులను ధరించాలి, ఏ రకమైన ధాన్యాలను దానం చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ ఉగాది పండుగ ఆదివారం రోజు వచ్చిందంటే సూర్యుడు దానికి అధిష్టాన దేవుడు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి, గోధుమలను దానం చేయాలి. ఒకవేళ మంగళవారం రోజు వస్తే కుజుడు అధిష్టాన దేవుడు. ఆయనే ఆ ఒక ఉగాది పండుగకు రారాజు కాబట్టి ఆ రోజు ఎర్రటి వస్త్రాలే ధరించాలి. కుజుడు కూడా ఎర్రటి వస్త్రాలే. ఎర్రటి కందులను దానం చేయాలి. బుధవారం రోజు వస్తే బుధుడికి ప్రతీకమైన రంగు
ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. పెసళ్లను దానం చేయాలి. గురువారం రోజు వస్తే పచ్చటి వస్త్రాలు అంటే ఎల్లో కలర్ వస్త్రాలను ధరించాలి. ఇక ఆ రోజు తీపి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఏదైనా తీపి వస్తువులను పంచాలి. ఇక శుక్రవారం వస్తే దానికి అధిపతి శుక్రుడు, ఆయన రారాజు. ఆయనకి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి తెల్లటి దుస్తులను ధరించాలి. తెలుపు మిఠాయిలు కానీ తెల్లటి పాలు పెరుగుని కానీ దానంగా ఇవ్వవచ్చు. ఇక శనివారం వస్తే శనిదేవుడికి ప్రీతికరమైన రంగు నలుపు కాబట్టి ఆ రోజు నల్ల రంగును వస్త్రాలను ధరించాలి. నలుపు పదార్థం అంటే నల్ల నువ్వులతో తయారు చేసిన పిండి పదార్థాలను తయారు చేసి దానంగా ఇవ్వాలి. ఇక ఈ సంవత్సరం ఆదివారం రోజు వస్తుంది కాబట్టి ఆదివారం సూర్య భగవానుడికి ప్రతీక. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం కావున ఆయనని సంతోషపరచడానికి ఎర్ర రంగు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించాలి. గోధుమలు దానం చేయాలి. గోధుమల ఆవుకి గోమాతకు పెట్టాలి. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని మన హిందువుల నమ్మకం. మనకు ఉన్నంతలో దాన ధర్మం చేసుకోవాలి. ఇక ఆ రోజు అవన్నీ చేయలేము అనుకుంటే మనకి ఏది ఉన్నంతలో ఉంటే ఆ విధంగా పండుగని కూడా జరుపుకోవచ్చు. మీ అందరికీ ఈ విశ్వవసు నామ సంవత్సరము ఎంతో మంచి విజయాలను చేకూర్చాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా నుండాలని, తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూర్చాలని మనసారా నేను కూడా ఆ భగవానుని వేడుకుంటున్నాను. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.